కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. వేలాది యోధులు తమ ఆయుధాల పక్కనే నిద్రలోకి జారిపోయారు. అగ్నికుండాలు మెల్లగా వెలుతురు కోల్పోతున్నాయి. రేపు చరిత్రలోని అతిపెద్ద యుద్ధం ప్రారంభం కానుంది. కాని ఆ రాత్రి ఒక యోధుడికి మాత్రం నిద్ర రాలేదు. మరణభయం వల్ల కాదు, జీవితమంతా వెతికిన నిజం ఇప్పుడు ఎదురుగా నిలబడటం వల్ల. ఆ యోధుడు కర్ణుడు. ప్రపంచమతన్ని మహావీరుడిగా గుర్తించింది. కాని ఆ రాత్రి అతను యోధుడు కాదు, తన హృదయంతో యుద్ధం చేస్తున్న మనిషి. సూర్యుడు ఉదయించేలోపు అతను తీసుకునే నిర్ణయం అతని జీవితాన్నే కాదు, చరిత్రను కూడా మార్చబోతోంది. కౌరవ శిబిరంలో చల్లని గాలి వీచింది. కర్ణుడు తన గుడారం బయట ఒంటరిగా కూర్చున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. కాని అతని మనసులో మాత్రం తుఫాన్. రేపు అర్జునుణ్ణి ఎదుర్కోవాలి, లేదా అతని చేతిలో మరణించాలి. వింత ఏమిటంటే మరణం కర్ణుణ్ణి భయపెట్టలేదు. ఎందుకంటే చిన్నప్పట్నుంచే అతను మరొక రకమైన మరణాన్ని అనుభవించాడు. గౌరవం లేకుండా బ్రతకడం. అతని మనసు చిన్ననాటి జ్ఞాపకాల వైపు వెళ్ళింది. నదీ తీరంలో నిలబడ్డ ఒక చిన్న బాలుడు. అతని కళ్ళలో ఒకే ప్రశ్న: నేను ఎవరు? తల్లిదండ్రుల ప్రేమ ఉన్నా సమాజం ఒప్పుకోలేదు. ప్రతిభ ఉన్నా పుట్టుకను చూసింది. తలుపులు తెరవక ముందే మూసుకుపోయాయి. అవమానం అతని నీడలా వెంటాడింది. అలా బాధ అతని బలంగా మారింది. అప్పుడొచ్చిందా రోజు. విలువిద్య ప్రదర్శన. అర్జునుడి ప్రతిభ చూసి సభ మొత్తం మార్మోగుతోంది. అప్పుడే ముందుకు వచ్చాడు కర్ణుడు. గర్వంతో కాదు, తనని తాను నిరూపించుకోవాలని ఆకలితో. కాని బాణాలు మాట్లాడకముందే మనుషులు మాట్లాడారు. నీ తండ్రి ఎవరు? నీ జన్మ ఏమిటి? అతని ప్రతిభను కాదు, పుట్టుకను తీర్పు తీశారు. అవమానం అతన్ని మింగబోతున్న క్షణంలో ఒక మనిషి లేచాడు. దుర్యోధనుడు. ఆలోచించలేదు, సందేహించలేదు. కర్ణుడికి గౌరవమిచ్చాడు, రాజ్యాన్నిచ్చాడు. ప్రపంచానికి దుర్యోధనుడు ఆశపడే రాజకుమారుడు కావచ్చు, కాని కర్ణుడికి అతను మొదటిసారి నువ్వు సరిపోతావు అని చెప్పిన మనిషి. అలాంటి రుణం కొన్నిసార్లు ప్రాణాల కంటే భారంగా ఉంటుంది. కాని కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన అతని మనస్సుని ఇంకా విడిచిపెట్టలేదు. కుంతి రహస్యంగా అతన్ని కలిసిన